నమస్తే, వెల్కమ్ టు ఎట్ 9. సో ఈ రోజు వచ్చేసరికి మనము మళ్ళీ తెలంగాణ జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాము. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత మొదటి ప్రెస్ మీట్ అనేది జరగబోతుంది. సో ఆ రోజు జరిగిన ప్రారంభోత్సవానికి ముందు ప్రారంభోత్సవం రోజు జరిగిన ప్రెస్ మీట్ వచ్చేసరికి అది ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రెస్ మీట్ అది. బట్ ఈ ప్రెస్ మీట్ అనేది ఏంటంటే మన తెలంగాణ జనసేన రాష్ట్ర కార్యాలయంలో జనసేన నాయకులే కానీ, జనసేన కార్యకర్తలే కానీ, వాళ్ళ వ్యూహాలు కానీ, వాళ్ళ రాజకీయ పై ఎత్తులే కానీ వాటన్నిటినీ కూడా ఎలా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు, ప్రజల్లో ప్రయత్నం అనేది చేస్తున్నారు. సో ఈ రోజు వాళ్ళ వివరణ అనేది తీసుకొని మనం ప్రజలకు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. శంకర్ గౌడ్ గారితో ఉన్నాము. సో ఇప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాము. నమస్తే శంకర్ గౌడ్ గారు. సో ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసరికి మీరు ముందుగా తెలంగాణ రాష్ట్ర కార్యాలయం అనేది పెట్టినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు కూడా. ముఖ్యంగా వచ్చేసరికి నిన్న గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కొన్ని కమెంట్స్ అనేది చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే వచ్చి పోతూ ఉంటారు, గెస్ట్ లాంటి వాళ్ళు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే కవిత గారు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలరు? వీళ్ళందరికీ ఒక భయం అనేది ఏర్పడింది. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, కల్వకుంట్ల కవిత గారు కానీ, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సామాజిక తెలంగాణ తీసుకుంటారు. సో ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ముందుకెళ్తాడా అనేది ఒక డైనమాల్. అంటే సమాజంలో అందరికీ రాజ్యాధికారం ఉండాలి, సమాజంలో అందరూ బ్యాలెన్స్ అవుతారు. ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువ కాకుండా రాజ్యాంగం మనకు కనిపించిన హక్కుల్ని అందరూ ఒక ఓటింగ్ ద్వారా ఎవరినైనా ఎన్నుకోవాలి. ఇక్కడ ఏమైపోయిందంటే కొంతమందికి గుప్పట్లో ఈ రాజకీయాలు విమిడిపోయి ఉన్నాయి. వీటిని ఏ రకంగా బయటికి తీసి మిగతా వర్గాలకు కూడా ప్రతిఫలాలు ఇవ్వాలనేది పెద్ద గోల్ జనసేన శ్రీ పవన్ కళ్యాణ్. అది వీళ్ళకి ఇష్టం. ఎందుకంటే రాజ్యాధికారం ఏంటంటే వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు ప్రత్యేక రాజకీయాలు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చరిష్మా, ఆయన ఏదున్నా కానీ చిన్న యాడ్ ఇస్తే 100 కోట్లు వచ్చే పరిస్థితి ఆయనకు. వీళ్ళు 100 రూపాయలు కూడా రాదు. వీళ్ళ తిని బయటికి పోతే ఒక 100 రూపాయలు కూడా ఎవరు ఇయ్యలేదు. అంటే వీళ్ళు మాట్లాడేది ఎప్పుడైనా ఆలోచించి మాట్లాడాలి. అంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడ పోయినా మంచి చరిష్మా ఉన్న వ్యక్తి. ఏదైతే కొన్ని చోట్ల ఢిల్లీలో కూడా మనం పోయినప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. ఎక్కడున్నా అంటే ఇక్కడ కాకుండా ఇతర దేశాలు అంటే వీళ్ళు చేసే మంచి పనులని వాళ్ళు స్వాగతిస్తారు. ఇక్కడ రాజకీయాలు వచ్చేసరికి ఎవరైనా కానీ ఒక కొత్త పార్టీ వస్తే ఆ పార్టీని నిలబడకుండా చేసే పనులే వీళ్ళు. అంటే వీళ్ళు కూడా పార్టీ పెట్టినప్పుడు కవిత గారి నాన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది మిగతా పార్టీ. అంటే ఆ రకంగా వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. వీళ్ళు కూడా అదే రకంగా వేరే పార్టీ. నేనేమంటా అంటే మేము వచ్చినప్పుడు సమాజం నిర్ణయం తీసుకుంటది, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. 4.5 కోట్ల ప్రజలు రేపు ఎవరు ఉండాలి ప్రభుత్వంలో, ఎవరు ఉండొద్దు, ఎవరు గెలవాలి, ఎవరు గెలవద్దు అనేది ప్రజల నిర్ణయం అల్టిమేట్. సో వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పటి నుంచే విమర్శిస్తే ఇదేదో పోయి ఇంకేదో డ్యామేజ్ అవుతుందని ఆలోచిస్తారు. కానీ వాళ్ళు మమ్మల్ని ఎంత అంటే మేము అంత వేరేటాం. సో జగదీశ్వర్ రెడ్డి గారి విషయం వస్తే నేను ఒకటే చెప్తాను. జగదీశ్వర్ రెడ్డి గారు అప్పట్లో మినిస్టర్ ఉన్నప్పుడు చాలా మంది, ఎందుకంటే ఆయన కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడటం ఏమన్నా అంటే ఐటమ్ సాంగ్ అంటే ఈయన ఎక్కువ శాతం నాకు తెలిసి ఈ మధ్య మొత్తం ఐటమ్ సాంగ్స్ కి ఆయన పరిమితం అయిపోయినట్టు. సడన్ గా ఆయన రిసల్ మాట్లాడితే కళలు అదే వస్తుంది ఆయనకు, పిల్లలు లేస్తే అదే మాట్లాడుతుంది. ఎటువంటి అంశాలు ఒక మాజీ మంత్రి మాట్లాడడం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మీరు బాధ్యతగా మాట్లాడాలి. మేము ఏదైనా మాట్లాడితే పెద్ద మీరు ఆందోళన చేస్తారు. మాకు కూడా హక్కులు ఉన్నాయి, మీకు ఎన్ని హక్కులు ఉన్నాయి, మాకు అన్ని హక్కులు. మీకు ఎంత బాధ్యతలు మాకు అదే మాట. మీరు మంచి మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను. మీ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేక సార్లు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అనేక సార్లు చాలా మంచివాడు, నిజానికి పరుడు, నీతి పరుడు, ఇంత మంచి వ్యక్తి అని చెప్పినట్టు ఉన్నాయి. ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు అటువంటి అంశాలు మర్చిపోతారు. అదేవిధంగా పివి నరసింహరావు గారు మనవరాలు రాజేశ్వరి గారు పోటీ చేస్తే ఎమ్మెల్సీగా మేము మద్దతు చేయడం ఆనాడు. అప్పుడు మీకు గుర్తుకు రాలేదు. అంటే ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి. అంటే ఇవన్నీ ఈ రోజు మేము రాజకీయాలు అది ప్రజల నిర్ణయం. ప్రజలు అల్టిమేట్
ఎవరికి పట్టం కట్టాలనేది వాళ్ళ నిర్ణయం. అంతేగాని మీరు ఏదో మాట్లాడుతుంది ఎవరు భయపడుతుంది వీరనే పుట్టిన వీరనే వేదిన మీకంటే నాకు ఎక్కువ మాట్లాడే హక్కు మాకు ఎందుకు అంటే మీరు ప్రభుత్వంలో ఉండి ఏం చేయకపోలేదు. మేము ప్రభుత్వంలో లేము కాబట్టి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మేము మాట్లాడాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే పెద్ద స్థాయి నాయకులు ఎవరు విమర్శించారు. ఈ కింద స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం విమర్శిస్తారు. అంటే వాళ్ళ గ్రాఫ్ను పెంచుకుంటానికి ఆయన పేరు యూజ్ చేస్తే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాట ఏమైతుందంటే ఒక మంత్రం అయితే ఓం నమ శివాయ అని మనం దేశమంతా ఎత్తం మాట్లాడాలి. అట్లా పవన్ ఆయన పేరు ముందు తీసుకొని వాళ్ళ పబ్లిసిటీ బాగా వచ్చేస్తున్నారు. ప్రేమ వస్తుంది, గుర్తుపడతారు. సో ఇంకా కొంతమంది ఇప్పుడు టీఆర్ జైల్లో కూర్చొని వచ్చిన వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంది. మహిళలు కూడా అసహించుకుంటారు. టీఆర్ జైలు పోయినా కూడా ఒక నిజాయితీ పరుల గురించి మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం మనం? సినిమా వాళ్ళు అంటారు. మీరు సినిమా పాటలు పెట్టి కదా మన ఎలక్షన్ లా 2023 మీకు ఆ సీట్లు వచ్చినాయి. మీరు ఏం పెట్టకుండా పోండి, మళ్ళా మీ డబ్బు మీరు కొట్టుకుంటూ పోండి. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇన్ని లక్షల కోట్లు ఇంత ఏమి ఇచ్చింది మీరు? నిజంగా చెప్పండి, మీరు ప్రజలకు ఏమైనా మంచి చేసి నిజంగా మంచి చేస్తే మిమ్మల్ని ఎందుకు కోరగలుగుతారు? మిమ్మల్ని జీవితాంతం మీకే అధికారం ఉంటుంది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత పదే ఆయన మీద కూడా తిరగబడతారు. నేనేమంటే ఒక టైం ఇవ్వాలి. ఎవరైనా ఒక టైం ఉంటుంది. టైం అయిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు గెలవాలి ఎవరు. అంతేగాని 9.5 సంవత్సరాలు మీరుండి కవులు కళాకారులకి అదేవిధంగా ఈ ఉద్యమకారులకి ఉద్యమం నడిపించిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు ఏం చేసి సరే అవన్నీ పక్కకు పెడతాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా చేసి మీరు ఆర్థికంగా బలపడ్డారు తప్పితే మిగతా వాళ్ళకి ఏమైనా చేసి ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు, చెప్తుంటారు. ఎందుకంటే లక్షల బెడ్రూమ్ కట్టిస్తున్నాం అన్న డబుల్ బెడ్రూమ్ ఎక్కడిచ్చి అది వాళ్ళకే తెలియాలి. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ స్కీమ్స్ పెట్టడం ఇవన్నీ చెయ్యాలి. కానీ మీరు అన్ని ఫేక్ వాగ్దానాలు అన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళా ప్రభుత్వం పోగానే మళ్ళీ అన్ని గుర్తిస్తాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయండి? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నేను అడుగుతుంది కాదు. ప్రజలు అడుగుతున్నారు 9.5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చేయండి? లక్షల కోట్లు మనకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఉన్నప్పుడు మీరు దాంట్లో 10,000 కోట్లు ఉద్యమకారుల సంక్షేమ నిధి కింద పెట్టేదా? ఇది ఆ ఉద్యమకారులు అడుగుతుంది. మొన్న వచ్చిపోయారు ఆఫీస్, సార్ మాకేం చేయలేరు, మా పిల్లలు ఆవుట్ అయిపోయారు ఈ రాష్ట్రం గురించి. మేము అటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వీళ్ళకి అది లేదు. అధికారం తెల్లారి లేస్తే అధికారం కావాలి. అధికారం కాదు, ఆలోచన కావాలి. ప్రజలకు ఏం చేయాలని ఆలోచన ఉండాలి. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రజల దృష్టి తీసుకెళ్తాం. మేము 9.5 సంవత్సరాలు మీరు ఏం చేసేది, ప్రజలకు ఏం చేసేది, ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారా మేము అడుగుతాం. ఎందుకంటే మీకే నోర్లు ఉన్నాయి, మీరే మాట్లాడతారంటే కుదరదు. ఇలా యావత్తు తెలంగాణ తిరగవచ్చు. యువత అంతా మా వైపు, పేద రైతులు మా వైపు ఉన్నారు, పేద ప్రజానితో మా వైపు చూస్తుంది, ఉన్న ఓటర్లు అంతా మా వైపు. మీరు ఏమున్నా మీ డబ్బు మీరు కొట్టుకొని పనికి వస్తారు, కానీ మిగతా మీ డబ్బు వేరే కొట్టాలి. మీ డబ్బు మీరు కొట్టుకుంటే ఎట్లా? మా నాయకుడు వస్తే 1000 మంది కాదు, మీ నాయకుడు వస్తే ఎవరు కాదు, లేచి ఉడుకుతుంటారు. సో మీకు మాకు తేడా. మా నాయకుడు వేరు, మీరు వేరు. మా నాయకుడితో దయచేసి ఎవరు పోల్చుకోకూడదు. ఎందుకంటే నిజాయితీ పరుడు, నీతి పరుడు. నిజంగా 110 కోట్ల రూపాయలు కౌలు అక్కడ ఏదైతే కౌలు రైతులు తీయడం జరిగింది. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు సరే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వడం, మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వడం. అటువంటి అనేక అంశాల మీద మేము కరోనా వచ్చినప్పుడు దాదాపు చాలా చోట్ల మేము వాళ్ళ ఫుడ్స్ ఇవన్నీ చెప్పుకునే విషయాలు ఉండే. చాలా వరకు మేము తెలంగాణలో మీరు ధర్నా చౌక్ మూసేస్తే మేము ధర్నా చౌక్ మీద సిపిఐ సిపిఐతో కలిసి పోరాటం చేసాం. అది గుర్తు పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ విద్యార్థులు ప్రాణాలు పోతే మేము రోడ్ల మీద దెబ్బలు తిన్నాం. మీరు వీడియో చూడండి, పాతే కొట్టి చూడండి, వస్తాయి. అదేవిధంగా డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసిన మేమే, ఒక రోజు దీక్ష చేసినాం. ఏ పార్టీ కూడా డ్రగ్స్ మీద మాట్లాడి 9.5 సంవత్సరాలు మేము మాట్లాడినాం. నేనే ఒక రోజు దీక్ష చేసిన, పొద్దున్న సాయంత్రం దాకా కాయపొట్టు మీద కూర్చొని ప్రచారం చేసినాం. డ్రగ్స్ ని అరికట్టాలి. ఇటువంటి అంశాలను తీసుకెళ్ళాం మేము. అదేవిధంగా 9.5 సంవత్సరాలు మేము రేషన్ కార్డు ప్రతి పేద వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలని అన్ని కలెక్టరేట్ లో మేము రేషన్ కార్డు గురించి ఆర్డర్లు ఇచ్చినాం. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా అనేక సమస్యల మీద మేము ఫైట్ చేయడం జరిగింది. మీరు ఎల్బీ నగర్ ఉప్పల్ ప్రాంతంలో మొత్తం వాటర్ వచ్చేస్తే ఆ రోజు కేటీఆర్ గారు అక్కడ నుండి ఎత్తుంది, నేను ఇక్కడ నుండి
అదే సేమ్ అదే వేలో ఇస్తున్నాం. సో అక్కడ కూడా మేము అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు వచ్చి మేమేదో చేసి కుదరదు. ఎందుకంటే రాజకీయంగా మేము చేసిన పనులన్నీ మీకు సోషల్ మీడియాలో చెప్పుకోవచ్చు, కొన్ని మీడియా ఛానల్స్లలో ఉంటాయి. సార్ చూసి మా గురించి మాట్లాడితే బాగుంటుంది. మీ లెక్క మేము టీఆర్ చేయాలి కాదు, మాది పుట్టుకనే తెలంగాణ, సత్తు కూడా ఇన్ని పూర్ణ పెడుతున్నాం. మీరేందో తెలియదు, మీరు ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు, మీరు డబ్బుకు మరిగేది, రాజాధికారానికి మరిగేది, మీరు రాజాధికారం లేకపోతే బతకలేదు. మాకు రాజాధికారం ఉన్నా ఉంటాము, మాకు తెలియలేదు. మేము ఇదే రకంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, తప్పేముంది. సో మీరు ఓకే పట్టుంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది చూద్దాం, మీరా మేమా ఇంకోరా, ప్రజల నిర్ణయం ఉంటది. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే మాట్లాడుతుందో భాష కూడా మీరు కరెక్ట్ మాట్లాడితే మేము కరెక్ట్ మాట్లాడతాము, లేదంటే లక్షల మంది కార్యకర్తలు ఎవరెవరు మాకంతా సార్ అంటే కొంతమంది అభిమానులు ఉంటారు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, కొంతమంది ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది పార్టీ ఎవరు అనేసి అది మళ్ళీ మా మీద రకరకాలుగా ప్రెస్ క్లబ్లల్లా మీటింగ్లు పెట్టుకుంటే మేము ఏం చేయలేదు. దాన్ని మేము బాధ్యత మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. మీరు ఏ రకంగా అయితే మాట్లాడతారో ఆ రకంగానే వాళ్ళు కూడా అన్నమాట. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మంచిగా మీరు కానీ మేము కానీ పోరాటం చేద్దాం. ప్రజల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఆ ఫైట్ ఏ రకంగా ఉండాలంటే ఆ ప్రభుత్వం అది క్లియర్ చేయాలి. ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య మీద ఫైట్ చేస్తే ప్రభుత్వం ఇమీడియట్ క్లియర్ చేయాలి. అటువంటి అంశాల మీద మనం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. అటువంటి సమస్యల మీద మనం ఫైట్ చేద్దాం. యువతకు ఉద్యోగాలు అన్నది, ఎక్కడ పోయిన ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నది గత 9.5 సంవత్సరాల ప్రభుత్వం. ఇంటికి ఎంతమందికి దాదాపు 8 కోట్ల మంది ఉన్నారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నీళ్లు నియమాలు నిధులు అన్నారు. నిధులు ఎవరు ఇంటికి పోయినా తెలుసు, నీళ్ళు ఎక్కడ పోయినా తెలుసు, నియమాలు అయితే ఇంకా రోడ్ల పాపం యువత అంతా ఇప్పటికీ ఎదురు చూస్తుంది. వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. ప్రభుత్వాలు ఇప్పుడైనా స్పందించి యువతకు ఉపాధి కల్పించాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి. మనం తెచ్చుకుంటే ఫస్ట్ ఇదే అంశం మీద కదా మనకు జాబ్స్ పోతున్నాయి. మనం ఎందుకు మళ్ళీ పోరాటం చేస్తలేరు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు. మీ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ఒక లెటర్ రిలీజ్ చేయండి. బీఆర్ఎస్ కానీ అదే బీఆర్ఎస్ ఉన్న కవిత గారు కూడా మీరు కూడా బాధితురాలే కదా. ఒక్క మహిళ మీరు ఆ రోజు ఒక మినిస్ట్రీ పోస్ట్ ఇవ్వలేదు. మీరు తప్పించి ఎవరైనా మహిళలు ఈ రోజు మహిళలు గుర్తుకొచ్చిందా మీకు? అంటే ప్రభుత్వం పోయినాక మహిళలు గుర్తుకొస్తారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క మహిళ కనిపించదు, ఓన్లీ ఒక కవిత గారు కనిపిస్తారు. కవిత గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా సంతోష్ గారు. ఇంతే కుటుంబ పాలన. కుటుంబ పాలన ఉండొద్దని మా జనసేన పార్టీ బలంగా ఫైట్ చేస్తుంది. అంటే కుటుంబంలో 5 మందికి ఉద్యోగాలు, ఇక్కడ నిరుద్యోగానికి ఒక్క ఉద్యోగం లేదు. ప్రజలు ప్రశ్నిస్తారు. మీరు ఏదో ఆశామాష అనుకుంటున్నారు, అంత ఆశామాషి కాదు. ప్రజలు ఈ రోజు బాగా తెలివైన అయితే అర్థం చేసుకోవాలి ప్లీజ్. అయితే ముఖ్యంగా వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే 100% బాగుంది. ప్రజలు అక్కడ చాలా వరకు ఓటింగ్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడ ఏం సమస్య వచ్చిందంటే ఆ ఏరియా ఎమ్మెల్యేను, ఆ ఏరియా ఎంపీను అడగరు. ఏ సమస్య వస్తే ముందు పవన్ కళ్యాణ్ అని దృష్టికి వెళ్ళిపోతారంటే ప్రజలు బలంగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే పని అవుతుంది అన్న ఒక దృఢ సంకల్పానికి వచ్చేసారు ఆంధ్ర. అలాగే తెలంగాణలో కూడా అదే దిశగా వెళ్తారా? ముందుకు 100% అదే దిశగా వెళ్తాను. ఎందుకంటే మచ్చలేని మహానాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. నిజాయితీకి ఆయనతో ఎవ్వరు పోల్చలేరు. ఆయనతోటి ఎక్కడ కూడా దాదాపులో కూడా దగ్గర కూడా రాలేదు. ఎందుకంటే మేము ఇప్పుడు మన వరంగల్కి వెళ్ళి కొన్ని వేల మంది ఆయన చూడటానికి సదాగా పొద్దున్న నుంచి నేను చూసిన అక్కడ. నేను 8 గంటలకు అక్కడ చేరుకున్నా. 8 నుంచి దాదాపు ఆయన వచ్చే వరకు రోడ్ల మీద ఉన్నాడు. ఏ ఒక్క వ్యక్తి కన్నా అట్లుంటారా? మీరు డబ్బులు ఇస్తే కూడా ఆ వ్యక్తి ఉండడు, పారిపోతుంటాడు. అంటే ఇదే ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనిషిని అర్థం చేసుకొని ఒక మనిషిని ఇష్టపడితే ఆ రకంగా ఉంటుంది. తెలంగాణలో మొన్న కూడా మేము పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తే అనేక మంది అభిమానులు కానీ, ఆయన ఇష్టపడే వాళ్ళు కానీ, ఆయన ఫాలోవర్స్ కానీ కొన్ని వేల మంది వచ్చి అంటే మీరు అటువంటి నాయకులు తయారు చేయండి. ఎవరు కవిత గారు, కేసీఆర్ గారు, మిగతా ఎవరు మాట్లాడే వ్యక్తులంతా ఎవరైతే మాట్లాడుతున్నారు అటువంటి వ్యక్తులు లేరు. ఈ రోజు యావత్తు భారతదేశంలో మన తెలుగు మాట్లాడే ప్రజలలో ఏకైక వ్యక్తి మనకు పవన్ కళ్యాణ్ గారు. ఇంత అభిమానంతో
ఇంత పెద్ద ఎత్తున ఆయన వైపు చూస్తున్న వ్యక్తి. అది మీరు అర్థం చేసుకోవాలి. అందరూ పవన్ కళ్యాణ్ గారు కాలేరు, పొరుగుంటాడు నిజాయితీ. మీరు నిజంగా నిజాయితీగా మీరు ఒక్క రూపాయి కరెక్ట్ కాకుండా మీరు ఒక్క రూపాయి తినకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి 9.5 సంవత్సరాలు ఉండుంటే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసేవాళ్ళు తెలంగాణ ప్రజలు. మీరు పొరపాట్లు చేసి లిక్కర్ స్కామ్లు ఉన్నాయి, మీ మీద చాలా స్కామ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వెళ్తాయి, భయంకరమైన స్కామ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి వస్తుంది. మీరేమంతా ఆషామాషి కాదు. మీది 2000 ప్రభుత్వంలో రానప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రభుత్వంలో వచ్చినాక మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇది కూడా అడుగుతారు. ఎందుకంటే మీకు వేరే పని ఏం లేదు. మీరు పొలిటికల్ ప్రాసెస్ లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్. మీకు సొంతంగా ఏమైనా బిజినెస్ ఉన్నాయా? లేవు. సొంతంగా ఏమైనా కంపెనీలు ఉన్నాయా? లేవు. సొంతంగా ఏమైనా ఆర్థికంగా ఏమన్నా అంటే నాకు 90 ఎకరాలు ఉంది, నాకు మిగతా రైతులకు ఎందుకు రాదు? మిగతా రైతులకు ఎందుకు బెనిఫిట్ రాదు? ఒక కేసీఆర్ గారికి ఎందుకు వస్తుంది? నాకు అది విచిత్రమైన విషయం ఇప్పటికీ అర్థం కాదు. కేసీఆర్ గారికి ఏమో నెలకి ఎంత వస్తుంది అంటారు. ఏది పొలం దున్నితే పొలాలు నేను అన్ని పంటలు పండిస్తే నాకు 2 లక్షలు వస్తాయి. మళ్ళీ మిగతా రైతులు కూడా ఎందుకు అటువంటి పంట పండిస్తే లేదా మళ్ళీ ఈయనకి స్పెషల్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు విచిత్రమైన విషయం అంటే మీరు రైతుల్ని మోసం చేస్తున్నట్టు ఇది విచిత్రమైన విషయం. దీని గురించి పూర్తిగా నేను అవగాహన తెచ్చుకొని మాట్లాడతాను. ఎందుకంటే కేసీఆర్ గారికి ఏమో రైతులు ఆయన ఒక రైతుగా పనిచేస్తే డబ్బులు బాగా వస్తున్నాయి, నాకు ఇంత సంపాదిస్తున్నాను. మిగతా రైతులకి ఎందుకు వస్తలేదు? నాకు పెద్ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇంకా ఆన్సర్ వస్తలేదు. ఇది మళ్ళా టీఆర్ఎస్ చెప్పాలి. నాకు విచిత్రమైన ఉంది ఇది. ముఖ్యంగా అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణలో మంచి తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సిన మంచి నాయకుల్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఇస్తుందా? 100% ఇస్తుంది. మంచి డాక్టర్స్, అడ్వకేట్స్, ప్రొఫెసర్స్ చాలా మంది మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యావంతులు, విద్యార్థులు, ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళు కూడా మా వైపు చూస్తారు. అటువంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో ప్రోత్సహిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎందుకంటే అన్ని వర్గాలు ఉండాలి పార్టీ. ముఖ్యంగా ఎడ్యుకేట్ పీపుల్ కే మీరు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారా రాజకీయం? 100%. ఎందుకంటే వాళ్ళే ఈ రోజు దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించే కనుక. ముఖ్యంగా చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన ఎలా డిసెంట్రేషన్ చేయదలుచుకున్నారు? తెలంగాణ ఉన్న సమస్యల్ని అన్ని మాకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ పనిలో ఇవన్నీ తీసుకెళ్ళి ఆయన చెప్పిన తర్వాత దాని ప్రకారంగా తెలంగాణలో మనం ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా మనం ప్రజల్ని మన్ననని పొందాలి అనే ఆలోచనలో మేము ఉన్నాము. అది అతి త్వరలో మీ ద్వారా తెలియజేస్తాం. అలాగే ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తే పాదయాత్రతో మొదలు పెడతారు, ఇంకా దేంతో మొదలు పెడతారు? అది చూద్దాం. అంటే మనం ఎక్కడి వరకు ఎట్లెట్లుంది ఇవన్నీ మేము ఒకసారి పార్టీ ప్రెసిడెంట్ గారితో చర్చించిన తర్వాత ఆయన ఏదైతే ఏ రకంగా తెలియమంటారో ఆ రకంగా. తప్పకుండా. అలాగే మొట్టమొదటిసారిగా ఈ రోజు నాకు చాలా వరకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వచ్చింది ఏంటంటే, తెలంగాణలో వచ్చి ఆంధ్ర అవార్డు అని చెప్పి ఆంధ్ర పార్టీ అని, ఆంధ్రాలో వచ్చేసరికి ఏంటంటే కాపు నాయకుడు అని, ఇదంతా రాజకీయ పరంగా చాలా అంటే చాలా వినటానికి ప్రజలకే కానీ అటు నాయకులకే కానీ అందరికీ కూడాను చాలా ఎఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మన కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఒక కుల నాయకుడు కాదు, ఒక జాతి నాయకుడు కాదు, ఆయన వచ్చేసరికి ప్రజానాయకుడు. ఈ ప్రజానాయకుడు అనేది మాత్రమే మనందరం తెలుసుకోవాలని, ప్రజలు కూడా అలాగే తెలంగాణ ప్రజలే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కానీ అందరూ కూడా ఆయన ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ ఒక ప్రాంతంతో కానీ చూడకుండా ఆయన ఆలోచనల్ని విధానాలని ఒక ప్రజానాయకుడిగా ఒక ప్రజా నాయకుడిగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆల్రెడీ ఆంధ్రాలో కూడా వెళ్ళారు. ఇప్పుడు ఇక తెలంగాణలో కూడా ముందుకు వెళ్లే దిశగా తెలంగాణ నాయకులకు కూడా ఆయన దిశానిర్దేశాలు చేస్తున్నారు. సో తెలంగాణ ప్రజలే కానీ ఈరోజు ఆంధ్రాలో ఆయన స్వయం పరిపాలన అనేది చూసిన తర్వాత ఈరోజు తెలంగాణలో కూడా సెక్యులర్ పరిపాలన అనేది వస్తుంది అనేది కూడా మీరు ఆలోచించవలసిందిగా మా అటెండెన్స్ ఛానల్ నుంచి కానీ ఇటు జనసేన పార్టీ తరఫున నాయకుల తరఫున కానీ నేను కోరడం జరుగుతుంది. నమస్తే.